ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వాసులను 44వ జాతీయ రహదారి భయపెట్టిస్తోంది. ఈ రోడ్డుపైకి ఎక్కిన మనిషి ప్రాణాలతో తిరిగొస్తాడో లేదో అని భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. వరుస ప్రమాదాల్లో ప్రాణాలు పోతున్నా అధికారులు పట్టించుకోవటం లేదా? స్థానికులు చెబుతున్నదేంటి? వాహనదారులు కోరుతున్నదేంటి? లెట్స్ వాచ్. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని 44వ జాతీయ రహదారి రోడ్డు ప్రమాదాలకు నిలయంగా మారుతోంది. దేశంలోనే అత్యంత పొడవైన రహదారి ప్రమాదకరంగా తయారైంది. ఈ రహదారిపై ప్రయాణం అంటే వాహనదారులు హడలెత్తిపోతున్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలో 98 కిలోమీటర్ల మేర రహదారి విస్తరించి ఉంది. దీనిపై 27 బ్లాక్ స్పాట్స్ గుర్తించారు అధికారులు. ముఖ్యంగా గ్రామాలు, పట్టణాల నుంచి జాతీయ రహదారిని కలిపే సర్వీస్ రోడ్లు ప్రమాదకరంగా ఉన్నాయి. గత నెలలో ఇందల్వాయి మండలం గన్నారం వద్ద ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 4 మృతి చెందగా 19 మంది గాయపడ్డారు. ఈ ప్రమాదానికి కారణం అతివేగమే అని పోలీసులు తెలిపారు. గతేడాది అక్టోబర్లో బిక్కనూరు మండలం జంగంపల్లి వద్ద స్కూటీని లారీ ఢీకొనటం వల్ల ఘోర ప్రమాదం జరిగింది. బిక్కనూరు వైపు వస్తున్న స్కూటీని రాంగ్ రూట్లో వచ్చిన టిప్పర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో 3 అక్కడికక్కడే మృతి చెందగా మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. మృతుల్లో 2 చిన్నారులతో పాటు తండ్రి, కూతురు ఉన్నారు. హైవేపై మితిమీరిన వేగంతో వెళ్లే వాహనాలు, డ్రైవర్ల నిద్రమత్తు కారణంగా వాహనాలు ప్రమాదాలకు గురవుతున్నాయి. అలాగే ప్రధాన కూడళ్లు, యూటర్న్ల వద్ద రాంగ్ రూట్లో వెళ్తుండటం ప్రమాదాల సంఖ్యను పెంచుతున్నాయి. ఈ రహదారిపై ఇప్పటికే బ్లాక్ స్పాట్లను గుర్తించినా ప్రమాదాలను నివారించేందుకు ఎటువంటి చర్యలు తీసుకోవటం లేదని మండిపడుతున్నారు స్థానిక ప్రజలు. జిల్లా పరిధిలో 98 కిలోమీటర్ల పరిధిలో చాలా చోట్ల హెచ్చరిక బోర్డులు లేకపోవటము ప్రధాన సమస్యగా మారిందని స్థానికులు, ప్రయాణికులు చెబుతున్నారు. సర్వీస్ రోడ్డుతో పాటు గ్రామాలకు వెళ్లే చోట్ల పై వంతెనలు నిర్మించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రతి ఏటా రోడ్డు ప్రమాదాలు పెరుగుతూనే ఉన్నాయి. ఇటీవల 44వ జాతీయ రహదారిపై సుమారుగా గత ఏడాది చూసుకుంటే 500 నుంచి కూడా ప్రమాదాలు జరిగిన అధికారుల లెక్కలు చెప్తున్నాయి. రోజు సగటున 2 నుండి 5 మంది కూడా ప్రయాణాలు గాల్లో కలిసిపోతున్న పరిస్థితి ఉంది. అందరూ ప్రయాణం అంటేనే ప్రాణాలు అరచేతులు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ముఖ్యంగా మద్యం మత్తు, అటు ఓవర్టేక్ చేయడం, సెల్ ఫోన్ మాట్లాడుతూ ఇట్లా వాహనాలు డ్రైవ్ చేయడం వంటి ఈ అతివేగంతోనే ఈ రోడ్డు ప్రమాదాన్ని నిర్లక్ష్యంగా స్పష్టంగా జరుగుతుందని చెప్పొచ్చు. వాహనదారులు అతివేగం కావచ్చు, నిద్రలేమి కారణంగా ప్రధాన కూడల్లో ఉన్నటువంటి ఇటు యూటర్ల వద్ద, ప్రధాన కూడళ్ళ వద్ద కూడా ఈ పరిణామాలు బాధిత కుటుంబాల్లో తీవ్రమైన విషాదాన్ని అయితే మిగులుస్తుంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఈ ప్రమాదాలు అయితే ఏటా పెరుగుతూనే ఉన్నాయి. నిత్యం ఏదో చోట ప్రమాదాలు జరుగుతూనే ఉన్న పరిస్థితి కనబడుతుంది. అంతర్గత రోడ్లు, అంతర్జాతీయ రోడ్లపై ఉన్నటువంటి 64వ జాతీయ రహదారిపై కావచ్చు, ఇటు 44వ జాతీయ రహదారిపై ఎంతోమంది ప్రాణాలు అయితే కోల్పోతున్నారు. ప్రమాదాల సంఖ్య ఏటా పెరుగుతూనే వస్తూనే ఉంది. మద్యం కారణంగా చోట ప్రమాదాలు అయితే చోటు చేసుకుంటాయి. సో కొంతమంది వాహనదారులు ఉన్నారు, వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. ప్రస్తుతం మనం డిచ్పల్లి 44వ జాతీయ రహదారిపై ఉన్నాము. ఇక్కడ గత 2-3 ఏళ్ళుగా చూసుకుంటే సుమారుగా 100 నుంచి కూడా 150 ప్రమాదాలు జరిగాయని కూడా అధికారులు లెక్కలు చెప్తున్నాయి. ప్రమాదం జరగడానికి కారణాలు ఏంటి? మెయిన్గా ప్రధానం వచ్చేసి ఈ రోడ్డు NH44 అయినప్పటి నుంచి ఇప్పటి వరకు మా సుద్దపల్లి గ్రామంలో ఇరువైపులా సర్వీస్ రోడ్లు లేని కారణంగానే యాక్సిడెంట్లు ఎక్కువ సంభవిస్తున్నాయి. అదేవిధంగా అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. దానిలో భాగంగా మా సుద్దపల్లిలో కూడా ఇంగు పిల్లలు చనిపోయారు. అదే కాకుండా ఇక్కడ నుంచి రామడుగు, మెడ్రాస్పల్లి, సాంపల్లి, తర్వాత యానంపల్లి, ఇటు లింగ సముద్రం, వీళ్ళకి ఏంటంటే మా గ్రామంలో మాకంటే తెలుస్తుంది కొంచెం, ఎందుకంటే ఆగిపోవాలని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారంటే మేము అట్లే పోతున్నామని చెప్పేసి వాళ్ళు కూడా మా ఆయనకి రావడం వల్ల వాళ్ళకి తెలియదు. కాబట్టి NH44 అంటే మినిమం ఏం లేదన్న స్పీడు 80 నుంచి 100 స్పీడు NH అథారిటీ వాళ్ళే పెట్టారు. ఆ హైవే వేళ ఇప్పుడు చిన్న చిన్న ఎక్సెల్, తర్వాత స్కూటీ వాళ్ళు, ముసలి వాళ్ళు, లేడీస్ నడిపే వాళ్ళకి ఏం ఏర్పడదు. కాబట్టి దయచేసి మేము ప్రభుత్వానికి 2 చేతులు విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక్కడ ఒక బ్రిడ్జి నిర్మాణం చేయాలి, ఇరువైపులా సర్వీస్ రోడ్లు చేయాలి. అదేవిధంగా లైట్స్, మెయిన్గా ఇక్కడ NH44లో కూడా లైట్లు అనేది కరెక్ట్ ఉండాలి. స్పాట్ దగ్గర, బ్లాక్ స్పాట్ దగ్గర బ్రిడ్జ్ అయ్యేంత వరకు కొంచెం లైట్స్ ఉన్నాయనుకో కనీసం ఆగానే పోతారు. ఈ జాతీయ రహదారిని ఆనుకుని 15కు పైగా గ్రామాలు, పలు మండల కేంద్రాలు ఉన్నాయి. నిజామాబాద్ నుంచి హైదరాబాద్, కామారెడ్డికి వెళ్లే వాహనాలన్నీ డిచ్పల్లి వద్ద జాతీయ రహదారిపైకి వస్తూ ఉంటాయి. గ్రామాల జంక్షన్ల వద్ద చాలా చోట్ల పైవంతెన నిర్మాణాలు చేపట్టలేదు. అవసరమైన చోట్ల సర్వీస్ రోడ్స్ నిర్మించలేదు. డిచ్పల్లి మండల కేంద్రం వద్ద వంతెన నిర్మాణానికి నిధులు మంజూరైనా పనులను ప్రారంభించలేదు.
ప్రమాదాలు జరిగి కళ్ల ముందే ప్రాణాలు పోతున్నాయి. చర్యలు తీసుకుంటని ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా అధికారులు మాత్రం పట్టించుకోవటం లేదని స్థానికులు వాపోతున్నారు. ప్రమాదం జరిగినప్పుడు హడావుడి చేయటం, తర్వాత షరామామూలే అన్నట్లు వదిలేయటం పరిపాటిగా మారిందని మండిపడుతున్నారు. ఇప్పటి నుంచి రోడ్డు అయింది 2015లో ఏమో స్టార్ట్ అయింది రోడ్డు వరకు. ఇప్పటికి 15-16 సంవత్సరాలు కొత్త రోడ్డు NH44. ఇప్పటి వరకు ఒక 160 మంది ఇక్కడ ఈ స్పాట్లో చనిపోవడం జరిగింది. నా లెక్కల 160 నుంచి దాదాపు 200 మంది చనిపోవడం జరిగింది. నేను ఇంతకుముందు ఎస్ఐ గారికి సిఐ గారికి కూడా వినయించుకున్నా, సార్ ఆ కలవాటును దూరం చేద్దాము, దూరం చేస్తే అక్కడ నుంచి అక్కడ వెళ్ళిపోతారు పబ్లిక్ అంటే ఎస్ఐ గారు సిఐ గారు కూడా పట్టించుకోలేదు. నేషనల్ హైవే అథారిటీ వాళ్ళకు కూడా నేను చెప్పిన ఆ కలవాటును తొలగించేస్తే అలా వెళ్ళిపోవచ్చు, కొద్దిగా ఈజీ అవుతుంది అంటే ఆ కలవాటు కూడా ఇంతవరకు తొలగించలేదు. ఇక్కడ బ్రిడ్జ్ నిర్మాణం కావాలా, ప్లస్ 2 వైపులా సర్వీస్ రోడ్ కావాలా, అలాగే మధ్యలో నుంచి అక్కడ నుంచి సుద్దపల్లి నుంచి పడితే యూనివర్సిటీ పట్టుకోరు లైటింగ్, సెంట్రల్ లైటింగ్ కావాలా. సదాశివనగరం మండలంలో రహదారిపైకి వచ్చే గ్రామాల జంక్షన్లన్నీ బ్లాక్ స్పాట్లుగానే ఉన్నాయి. దీంతో రోడ్డు దాటేందుకు ప్రయత్నించే పాదాచారులు, ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. అంతేకాకుండా రహదారిని ఆనుకుని డాబాలు కూడా పుట్టగొడుగుల్లా ఉన్నాయి. ఇక్కడ రోడ్లపై నిలిచి ఉండే వాహనాల కారణంగా ప్రమాదాలు మరింత పెరుగుతున్నాయి. జిల్లాలో రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు ఇతర శాఖలను కలుపుకొని చర్యలు చేపడుతున్నామని నిజామాబాద్ సిపి సాయి చైతన్య తెలిపారు. ప్రమాదాలను నివారించేందుకు ప్రజలు కూడా సహకరించాలని వారు కోరుతున్నారు. 3 ప్లేసెస్ ని, ఒకటి రోడ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ ఒక ప్లేస్, పోలీస్ ఒక ప్లేస్, అట్లా నేషనల్ హైవే ప్లేస్ తీసుకుని దాంట్లో రోడ్ యాక్సిడెంట్స్ ఎక్కడైతే రోడ్ యాక్సిడెంట్స్ అవుతున్నాయో అటువంటి ఐడెంటిఫై చేసుకుని అక్కడ యాక్సిడెంట్స్ కాకుండా ఇనిషియేటివ్స్, డిఫరెంట్ పాజిటివ్ ఎన్ఫోర్స్మెంట్ మెజర్స్ లైక్ నిర్దేశిత స్పీడ్ కన్నా వేగం కన్నా ఎక్కువ వెళ్తే వాటికి ఆటోమేటిక్గా చలాన్ పడిపోద్ది, సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం, ఇటువంటి వాటి మీద కూడా చలాన్ పడడానికి కూడా అరేంజ్మెంట్స్ చేస్తున్నాం. అట్లనే ఇప్పుడు డిఫెన్సివ్ డ్రైవింగ్లో మనం జాగ్రత్తగా ఉండి డిఫెన్సివ్ డ్రైవింగ్ మనల్ని మనం కాపాడుకుంటూ డ్రైవ్ చేయాల్సింది ఎట్లా చేయాలనే దాని విషయం కూడా మేము అందరికీ అవగాహన కల్పిస్తున్నాం. ఒకే క్షణం నిర్లక్ష్యం జీవితాన్ని ఛిద్రం చేస్తుంది. చిన్న జాగ్రత్తతోనే పెద్ద ప్రమాదాలు నివారించవచ్చు. ట్రాఫిక్ నిబంధనలు, హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించడం ప్రతి ఒక్కరి బాధ్యత. ఈ రోడ్డు ప్రమాదాల నివారణకు అధికారులు చర్యలు తీసుకున్న వాహనదారుల్లో మార్పు రాకపోతే పరిస్థితి నాదనే చెప్పొచ్చు. ఇది ఇవాళ గ్రౌండ్ రిపోర్ట్. కెమెరామ్యాన్ సాయితో కిరణ్, సాక్షి టీవీ, నిజామాబాద్ నుండి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వాసులను 44వ జాతీయ రహదారి భయపెట్టిస్తోంది. ఈ రోడ్డుపైకి ఎక్కిన మనిషి ప్రాణాలతో తిరిగొస్తాడో లేదో అని భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. వరుస ప్రమాదాల్లో ప్రాణాలు పోతున్నా అధికారులు పట్టించుకోవటం లేదా? స్థానికులు చెబుతున్నదేంటి? వాహనదారులు కోరుతున్నదేంటి? లెట్స్ వాచ్. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని 44వ జాతీయ రహదారి రోడ్డు ప్రమాదాలకు నిలయంగా మారుతోంది. దేశంలోనే అత్యంత పొడవైన రహదారి ప్రమాదకరంగా తయారైంది. ఈ రహదారిపై ప్రయాణం అంటే వాహనదారులు హడలెత్తిపోతున్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలో 98 కిలోమీటర్ల మేర రహదారి విస్తరించి ఉంది. దీనిపై 27 బ్లాక్ స్పాట్స్ గుర్తించారు అధికారులు. ముఖ్యంగా గ్రామాలు, పట్టణాల నుంచి జాతీయ రహదారిని కలిపే సర్వీస్ రోడ్లు ప్రమాదకరంగా ఉన్నాయి.